అందరికీ నా నమస్సులండి. బాగున్నారా? అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ రోజు వీడియో ఎంజాయ్ చేద్దామండి. ఈ రోజు వీడియో వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అనమాట. 2 ఏళ్ల వరకు కూడా చెక్కు చెదరతో చక్కగా ఉంటుందన్నమాట. మనం మజ్జిగన్నంలోనైనా పెరుగన్నంలోనైనా నిమ్మకాయ ముక్క చిన్నపిల్లల దగ్గర నుంచి క్యారేజీల్లో స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు కాలేజీలకి వెళ్ళేటప్పుడు పట్టుకొని వెళ్ళిపోతాం. అలా 2 ఏళ్ళైనా సరే చక్కగా చెక్కు చెదరకుండా నిల్వ ఉంటుందండి. ఉప్పు కారాలు పక్క కొలతలతో మనం తయారు చేసుకుందాము. ఇవ్వండి నిమ్మకాయలు అయితే తాజా నిమ్మకాయలు అనమాట. చక్కగా నాటు నిమ్మకాయలండి, హైబ్రిడ్ కాకుండా అలాగే మందులు వేసి పండించిన చెట్టు కాకుండా ఇంట్లో నిమ్మ చెట్టుతోటి నిమ్మకాయలు అనమాట. చాలా బాగుంటుంది, రుచిగా కమ్మగా బాగుంటుంది. ఇవి కూడా కండగల్లకాయ గుజ్జుగల్లకాయ అండి. వీటిని చక్కగా కడిగానండి. కడిగిన తర్వాత చక్కగా ఈ విధంగా తుడిచి పెట్టేసేసుకుందాం నీట్గా. ఇలా తుడిచి పెట్టేసుకుంటే తడి అనేది లేకుండా ఉంటుంది. ఇదిగోండి ఈ కాయలు తీసుకున్నాను. చక్కగా వీటిల్లో పండుకాయలు ప్రక్కన పెట్టేసుకున్నాము. మనం పులుపు పిండుకోవటానికి నీట్గా అవి నెక్స్ట్ పండిన కాయలు కొంచెం అయితే తీసేసుకుంటే మనకి బాగుంటుందండి. ఇక మనం నీట్గా చక్కగా తుడిచి పెట్టుకున్న తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా? ఇవ్వండి చక్కగా తుడిచి పెట్టేసుకున్నాను, ఆరిపోయాయి. ఇక పండుకాయల వరకు ఒక 5-6 తీస్తానమాట జ్యూస్ కోసం అని చెప్పేసి. దాంట్లో ద్రవ పదార్థం కనుకుంటే బాగుంటుందన్నమాట. ఇదిగోండి కాయ అనేది ఇలా కొయ్యాలి, ఇలా అడ్డంగా కొయ్యకూడదండి. ఇలా కాయ ఇలా బుడుపు ఉన్నది కదా, దగ్గరకు తీసుకురాలి. ఇదిగోండి బుడుపు ఉన్నది కదా, ఇలా కోసుకోవాలన్నమాట. మనం విడిగా కోసుకునేది ఇలా అడ్డంగా కోసుకుంటాము. ఇలా కోసుకోవాలి. ఇలా చక్కగా 4 కాయలు వచ్చేటట్లుగా ఇలా గింజలు ఉంటే తీసేసేసుకోండి. చూసారా? ఇలా అన్నమాట. బాగా కండగల్లకాయ గుజ్జుగల్లకాయ అండి. నిమ్మకాయలు కూడా పులుపు ఎక్కువ అన్నమాట. బాగా ఇలా ఉన్నప్పుడు మనం చక్కగా ముక్క పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ వేసుకోవటానికి వీలుగా ఉంటుంది. ఇంకొక అయితే ఇలా కూడా కోసేస్తారు సన్నగా, ఈ మాదిరిగా కూడా కోసుకుంటారు. నేనైతే ఇంక ఇలానే కోసేస్తానండి. చూసారా? ఇలా ఇంకా ప్రతి కాయ కూడా ఇలా కోసేసుకొని చక్కగా. చూసారా కాయలు ఎంత చక్కగా ఉన్నాయి, బాగున్నాయి. ఇక ఇంతేనండి. ఇవన్నీ కోసిన తర్వాత నేను ముక్కలు అవి కోసిన తర్వాత నేను చూపిస్తాను, ఓకేనా?
వీడియో లెంగ్త్ పెరుగుతుందని చెప్తున్నానండి. ఓకేనా? ఇగోండి ఈ పండుకాయలు అనమాట. ఈ పండుకాయల్ని మనము గుజ్జు కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇలా ఉన్నది కదా, దీన్ని ఇలా కట్ చేసేసుకొని మనం రసం తీసేసుకుందాము. చక్కగా రసం తీసి పెట్టేసుకుందామండి. ఇవ్వండి వీటిని రసం తీసి పెట్టేసుకుంటాను. వీటినేమో ఇలా ముక్కలు కట్ చేసుకుంటాము. ఓకేనా? ఇగోండి కాయలు పెద్ద కాయలు కావటాన ఇలా కోసానండి. కట్ చేసామన్నమాట. మా వారు అన్నారు పెద్దగా ఉన్నాయి కదా కాయలు అని ముక్కలు ఈ విధంగా కట్ చేశారనమాట. చూసారు కదా? ఇక ఈ ముక్కలు ఇంతవరకు వచ్చేసాయి. చక్కగా మారేడు ముక్కలు ఉంటాయండి. ఇవి మారేడు ముక్కలు ఉంటాయి. ఈ మారేడు ముక్కలకి మనమైతే పసుపు వేసుకుందాం ముందు. ఇదిగో కొట్టిన పసుపు అనమాట. చక్కగా మంచిదన్నమాట. పసుపు వేసేసుకున్నాం 2 స్పూన్లు. మనం కొన్న పసుపు కన్నా కూడా కొట్టిన పసుపు చాలా మంచిది, శ్రేష్టం అండి. అలాగే ఇదిగోండి మెంతిపండి, మెంతులు చక్కగా దోరగా వేయించేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఇదిగోండి 2 స్పూన్లు అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి
ఉప్పు వచ్చేసి ఈ డబ్బా ఉంది కదా మారేడు మొక్కలకి, ఈ డబ్బా అర్షోల్డ్ డబ్బా అంటాం అనమాట. 2 గిద్దెలు అయితే అర్షోల్డ్ అనమాట అండి. ఇది అర్షోల్డ్ డబ్బా అనమాట. ఈ డబ్బాడు ఉప్పు వేసుకున్నాము. ఇదిగోండి కొంచెం వెళ్తుంది, ఇంకొంచెం తర్వాత వేస్తాను. ఇదిగోండి చూసారా ఇది. అలాగే కారం అండి, మన గుంటూరు కారం అన్నమాట. చక్కగా ఇదిగోండి, ఇది కూడా ఇంతే వేసేస్తున్నాను. ఓకేనా. ఇవ్వండి చక్కగా మనం నిమ్మ పండ్లు ఇవి జ్యూస్ కార్చుకున్నాం కదా, జ్యూస్ చేశాను. ఇది నిమ్మరసం అన్నమాట. ఇక నిమ్మరసం తీసుకున్నాం కదా, ఇంతేనండి. చక్కగా ఇలా పట్టేసేసుకుంటే మనము కరెక్ట్గా 4-5 రోజులకి మనకి మంచిగా నీరు ఇదంతా ఊరేసేసి ఉప్పు కారం పట్టేసేసి బాగుంటుందన్నమాట. బాగా కండగల్లకాయ గుజ్జుగల్లకాయ కాబట్టి నిమ్మకాయ అనేది రుచిగా ఉంటుంది. కళ్ళుప్పు అయినా మనం కలుపుకోవచ్చండి. కళ్ళుప్పు సముద్రపు ఉప్పు నేను మిక్సీ పట్టేసి పెట్టేసుకున్నాను, తొందరగా కలుస్తుందని చెప్పేసి. ఇదే ఊరుతుందండి. ఇక ఊరేసేసి బాగా మంచిగా తయారవుతుంది అన్నమాట. మనం ఒక జాడీకొని లేదంటే గాజు గ్లాస్కైనా సరే మనం తీసేసుకోవచ్చు. చూసారా చక్కగా ఇంకా 2-3 రోజులకి బాగా మగ్గుతుంది. మెంతిపిండి చక్కగా ఉప్పు కారం అంతేనండి, పసుపు వేసుకుంటే ఇక మనకి 2 సంవత్సరాలైనా సరే గట్టిగా నిల్వ ఉంటుంది. ఏ రోజు మనం చిన్నపిల్లలు అప్పుడు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు అలాగే కాలేజీలకు వెళ్ళేటప్పుడు పెరుగన్నంలో అమ్మ నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ ముక్క పెట్టేసేస్తే చక్కగా పెరుగన్నం తింటూ మజ్జిగన్నం తింటూ నంచుకుని తింటాం కదా, అలా అనమాట. ప్రతి ఇంట్లో నిమ్మకాయ పచ్చడి అనేది మంచిదండి. సి విటమిన్ అనమాట. మనకి మన శరీరానికి చాలా మంచిదన్నమాట. నిమ్మకాయ ఒకటి, ఉసిరికాయ ఒకటి పులుపు పదార్థాలు కదా, మంచిది. ఇదిగోండి ఇంకా చక్కగా నేను డబ్బాకైతే పెట్టేసేసుకుంటాను. 2 రోజులు ఆగిన తర్వాత పెట్టేసుకుంటానండి. మగ్గిన తర్వాత మళ్ళీ వేరే వీడియోలో నేను చూపిస్తాను. ఓకేనా. చూసాం కదా నిమ్మకాయ పచ్చడి పట్టే విధానం ఇలా ఉంటుందన్నమాట. ఇక వేరే వీడియోలో మళ్ళీ రేపటి వీడియోలోనే నేను మళ్ళీ చూపిస్తాను. 2 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఒక వీడియోలో నేను చూపిస్తాను చక్కగా మగ్గిన తర్వాత. ముందు ప్రాసెస్ అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా నిమ్మకాయ పచ్చడి పట్టాం కదా. ఇక ఈ రోజుకి వీడియో ఇదేనండి. మళ్ళీ రేపటి వీడియోలోని మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం అండి.